హాయ్ అండి, వెల్కమ్ టు మన వెజ్ ఫుడ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా కీర దోసకాయతో పెరుగు పచ్చడి. ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇక్కడ ఒక్క కీర దోసకాయని తీసుకున్నాను. దీనిపైన తోలు తీవాల్సిన అవసరం లేదు. ఈ మాదిర ఒక గ్రేటర్లో దీన్ని గ్రేట్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ని అయితే చేయండి. చూసారు కదా, ఈ మాదిర గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు, పావు చిప్ప కొబ్బరి సన్నగా తరుక్కునేది వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరి ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడిన ఉప్పు, అలాగే ఒక పావు చెంచా ఆవాలను కూడా వేసుకోవాలి. ఆవాలైతే పచ్చి ఆవాలండి. ఇలా వేసుకొని వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరి అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుముకున్నటువంటి కీర దోసను కూడా వేసుకొని మరొకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా మెదగకూడదండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ మాదిరి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు దీనికి 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు జీలకర్రతో పోపు పెట్టుకున్నామంటే అంతే అండి, టేస్టీ కీర దోస పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మరో రెసిపీలో మళ్ళీ కలుద్దాం.